నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. నేను మీ సహస్ర. ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో మన అతిథి నెల్లూరు డాక్టర్ రాజశేఖర్ కంటి ఆసుపత్రిలో కార్నియా, క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ గా కొన్ని వేల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి కంటి వైద్య విభాగాల్లో అత్యాధునిక టెక్నాలజీతో చెన్నై, మదురై వెళ్లనవసరం లేకుండా నెల్లూరులోనే వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి గారి ద్వారా నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా దీన్ని ఎప్పుడు జరుపుకుంటాం, దీనివల్ల ఉపయోగాలు, నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని ఎలా భద్రపరుస్తారు, ఎవరికి ఉపయోగిస్తారు, నేత్రదానం ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఇంకా ఏమైనా కొత్త ప్రొసీజర్స్ ఉన్నాయా, కార్నియల్ బ్లైండ్నెస్ అనేది ఎందుకు వస్తుంది, దీనివల్ల శాశ్వతంగా చూపు కోల్పోయే అవకాశాలు ఏమన్నా ఉంటాయా అనే దాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం డాక్టర్ గారి మాటల్లో. శివాబి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి, కార్నియా, క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్, డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, నెల్లూరు. నమస్తే డాక్టర్ గారు. నేత్రదాన పక్షోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటాం? ఇప్పుడు ఎన్నో నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం, దీనివల్ల ఉపయోగాల గురించి వివరించండి మేడం. 40వ నేత్రదాన పక్షోత్సవం అనేది ప్రస్తుతం మనము భారతదేశం మొత్తం కూడా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా నేత్రదాన పక్షోత్సవం అనేది మనము ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు కూడా జరుపుకుంటాం. అంటే ఐ డొనేషన్ ఫోర్ట్ నైట్ అంటాం, లేదా నేత్రదాన పక్షోత్సవాలు అని అంటాం. సో దీన్ని మనము ఎందుకు జరుపుకుంటున్నాము? ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది ఏంటి అంటే ప్రజల్లో నేత్రదానం గురించి అవగాహన పెంచటం కోసము. సో నేత్రదానం అంటే ఏంటి, దాన్ని ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, సో ఇలా నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని మనం ఎవరికి ఉపయోగిస్తాము అనేది ప్రజల్లో మనకు దాని గురించి నాలెడ్జ్ పెంచడం కోసము ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేది మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ నేత్రదాన పక్షోత్సవాలు మనము ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుపుకుంటామని తెలుసుకున్నాం. సో నేత్రదానం అంటే ఏంటి, అసలు ఎవరు చేయొచ్చు, ఎవరు చేయడానికి అర్హులు, ఎవరు చేయకూడదు అనేది కూడా తెలుసుకుందాం. సో నేత్రదానం ఎవరు చేయొచ్చు? ఒక జీవించి ఉన్న వ్యక్తి నేత్రదానం చేయొచ్చా, చేయకూడదు. ఒక మరణించిన వ్యక్తి మాత్రమే నేత్రదానం అనేది చేయవచ్చు. సో మరణించిన తర్వాత ఆ వ్యక్తి నేత్రాలను గోల్డెన్ టైం అంటాం, అంటే 6 గంటల లోపల మాత్రమే వాళ్ళు నేత్రదానం చేయొచ్చు అనమాట. అది కూడా మనము మామూలు సమ్మర్ అయితే 6 గంటల లోపల, ఒకవేళ చల్లకాలం వర్షాకాలం అయితే 8 గంటల లోపల చేయొచ్చు అనమాట. అలాగే సో ఎవరు చేయొచ్చు అంటే నేత్రదానం చేయాలి అంటే మరణించిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల అనుమతి ఉండాలన్నమాట. సో వాళ్ళు నేత్రదానం చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పి ఉండాలి, ప్లస్ నేత్రదానానికి నమోదు కూడా చేసుకోవాలన్నమాట. సో నియర్ బై ఐ బ్యాంక్ కనుక మనం ఫోన్ చేసినట్లయితే వాళ్ళకి మనకి ల్యాండ్ మార్క్, అడ్రస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు విదిన్ ఫ్యూ అవర్స్ వచ్చి ఆ చనిపోయిన వ్యక్తి నుంచి నేత్రాలని సేకరించడం జరుగుతుంది. సో అదేవిధంగా మరణించిన వ్యక్తి యొక్క బ్లడ్ శాంపుల్ని కూడా కలెక్ట్ చేస్తారు. అది ఎందుకోసం అంటే ఆ మరణించిన వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అంటే ఏదైనా హెచ్ఐవి, హెపటైటిస్ సి అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ బ్లడ్ టెస్ట్లలో నిర్ధారించబడుతుంది. అలాంటివి ఏమన్నా ఉన్నట్టయితే అటువంటి కళ్ళని మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్కి మనము ఉపయోగించమన్నమాట. సో నేత్రదానము ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదని చాలామందికి డౌట్ ఉంటుంది. మరణించిన తర్వాత కూడా చాలామందికి కూడా ఆ మరణించిన పేషెంట్ వాళ్ళకి షుగర్ ఉంటుంది, అంటే హై బ్లడ్ షుగర్స్, డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది, లేదా ఏదైనా గుండె జబ్బులు ఉంటాయి. వీళ్ళందరూ కూడా నేత్రదానం చేయొచ్చా, చేయకూడదా అనేది డౌట్ ఉంది. సో బీపీ కానీ, హై బీపీ కానీ, షుగర్ కానీ, కార్డియాక్ ప్రాబ్లం అంటే గుండె జబ్బులు ఏవైనా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా నేత్రదానం చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా నేత్రదానం చేయడానికి ఆటంకాలు కావు. సో అదేవిధంగా చాలామంది గ్లాసెస్ వేసుకుంటారు, అద్దాలు, కళ్ళజోడు వాడుతూ ఉంటారు. సో కళ్ళజోడు వేసుకునే వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళు నేత్రదానం చేయొచ్చా అనేది కూడా చాలామందికి డౌట్ వస్తుంటాయి. సో అది కూడా ఏమి అడ్డంకి కాదు. కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళు కానీ, కంటికి ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు కూడా నేత్రదానం అనేది చేయొచ్చు అనమాట. నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళను ఎలా భద్రపరుస్తారు, ఎన్ని రోజుల వరకు స్టోర్ చేయవచ్చు, సేకరించిన కళ్ళను ఎవరికి ఉపయోగిస్తారు మేడం? సో ఇలా నేత్రదానం తర్వాత సేకరించిన కళ్ళని ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. సో నేత్రదానం తర్వాత
మనము సేకరించిన కళ్ళని ఎలా భద్రపరుస్తారో కూడా చూద్దాం. సో అలా నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని మనము ఎంకే మీడియా అంటాము, లేదా కార్నిజాల్ మీడియా అంటాం. ఎంకే మీడియా అంటే మెక్కరే కాఫ్మన్ మీడియా అంటాం. అంటే దాంట్లో మనము ఆ నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియాని భద్రపరుస్తాము. సో దాదాపు అది 48 అవర్స్ నుంచి మనకి 96 అవర్స్ వరకు, అంటే 2 to 4 days వరకు కూడా మనము ఆ కళ్ళని భద్రపరచవచ్చు అనమాట. అలాగే మనకి కార్నిజాల్ మీడియా అంటాం. దాంట్లో కనుక మనము కళ్ళని భద్రపరిస్తే, అంటే నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని భద్రపరిస్తే దాదాపు 10 to 14 days వరకు కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. దానం ద్వారా సేకరించిన కళ్ళని ఎలా భద్రపరుస్తారో తెలుసుకున్నాం. సో వాటిని ఎలా ఉపయోగిస్తారు, వాటిని ఎవరికి ఉపయోగిస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. సో నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని మనము దాదాపు 4 to 15 days వరకు కూడా స్టోర్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని మనము ఎటువంటి పేషెంట్స్కి ఉపయోగిస్తామంటే, నల్లగుడ్డు జబ్బు వల్ల నల్లగుడ్డు తెల్లగా అయిపోవడం వల్ల చూపు కోల్పోయిన వాళ్ళని మనం కార్నియల్ బ్లైండ్ అంటాం. సో ఇలాంటి వాళ్ళకి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాం అనమాట. సో నేత్రదానం ద్వారా మనం సేకరించే కళ్ళు మొత్తం కన్నుగుడ్డంతా కూడా తీయమన్నమాట. మరణించిన వ్యక్తి నుంచి కేవలం నల్లగుడ్డు మాత్రమే సేకరించడం జరుగుతుంది. సో ఎటువంటి జబ్బుల్లో కూడా మనకి కార్నియల్ బ్లైండ్నెస్ వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ లో లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏమన్నా ఉన్నాయా? కార్నియల్ బ్లైండ్నెస్ అనేది ఎందుకు వస్తుంది? దీనివల్ల శాశ్వతంగా చూపు కోల్పోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా మేడం? సో కార్నియల్ బ్లైండ్నెస్ అనేది పలు కారణాల వల్ల వస్తుంది. ఒకటి నల్లగుడ్డు ఇన్ఫెక్షన్స్, అంటే కార్నియల్ అల్సర్స్ లేదా నల్లగుడ్డు చీము అంటాం అనమాట. అది ఒక్కొక్కసారి సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ అందకపోతే పేషెంట్ పర్మనెంట్గా బ్లైండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మందులతో ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వనప్పుడు ఒక్కొక్కసారి నల్లగుడ్డులో బెజ్జం పట్టమో అలాంటివి కూడా జరుగుతుంది. ఇన్ఫెక్షన్ అనేది కంటి లోపలి పొర వరకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి స్టేజ్కి వెళ్లకుండా ఉండాలంటే మనము థెరపెటిక్ కెరటోప్లాస్టీ అనేది చేస్తామన్నమాట. అంటే చీము పట్టిన నల్లగుడ్డును తీసేసి, అంటే ఇలా నేత్రదానం ద్వారా సేకరించిన నల్లగుడ్డుని మార్చిపెట్టి కుట్లు వేయడం జరుగుతుందన్నమాట. ఇది కేవలం పేషెంట్ యొక్క నల్లగుడ్డు చీము అవి తగ్గడానికి, ఆ చీము వల్ల వచ్చిన సిమ్టమ్స్ అంటే ఎరుపు, నొప్పి ఇవన్నీ తగ్గడానికి మాత్రమే చేయడం జరుగుతుంది. సో దీన్ని మనము థెరపెటిక్ కెరటోప్లాస్టీ అంటాం. కొన్ని కండిషన్స్లో, అంటే కార్నియల్ అల్సర్స్ కాకుండా కార్నియల్ ట్రామా అంటాం. అంటే నల్లగుడ్డుకి దెబ్బ తగలడం వల్ల నల్లగుడ్డు పొర తెల్లగా అవుతుంది. అది మానినా కూడా నల్లగుడ్డు మీద మచ్చలాగా అవుతుంది. ఆ ట్రామా అనేది పలు కారణాల వల్ల ఉండొచ్చు అన్నమాట. ఒకటి పెనట్రేటింగ్ ట్రామా అంటాం. అంటే ఏదైనా షార్ప్ వస్తువు వచ్చి నల్లగుడ్డుకి తగలటం వల్ల నల్లగుడ్డు కట్ అయ్యి అది మానేటప్పుడు మనకి తెల్లగా అవుతుంది. అలాగే ఆ పెనట్రేటింగ్ ట్రామా కాకుండా కెమికల్ ఇంజరీస్ అంటాం. అంటే కొన్ని ఆక్యుపేషన్స్, అంటే వాళ్ళు ఫ్యాక్టరీలో వర్క్ చేసేటప్పుడు కొన్ని కెమికల్స్ అనేది స్పిల్ అవ్వడం వల్ల కంట్లో నల్లగుడ్డు చుట్టూ ఉండే సెల్స్, లింబల్ స్టెమ్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి నల్లగుడ్డు అంతా కూడా తెల్లగా అయిపోతుంది. ఇలా కెమికల్ ఇంజరీస్, బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు, లేదా కెమికల్ అనేది సడన్గా ఎక్కువ ఫోర్స్తో కంట్లో స్పిల్ అవ్వడం వల్ల నల్లగుడ్డ అంతా కూడా తెల్లగా అయిపోతుంది. కొన్ని థర్మల్ ఇంజరీస్, అంటే క్రాకర్స్ ఇంజరీ వల్ల కావచ్చు, లేదా ఏదైనా వేడిగా ఉండే పదార్థాలు ఫోర్స్గా వచ్చి నల్లగుడ్డుకు తగలడం వల్ల నల్లగుడ్డ అంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చి మానేటప్పుడు తెల్లగా అవ్వచ్చు. ఇవన్నీ కూడా ట్రామా కిందకి వస్తాయన్నమాట. అంటే నల్లగుడ్డుకి పలు కారణాల వల్ల దెబ్బ తగలడం వల్ల తెల్లగా అయిపోవడం వల్ల చూపు తగ్గిపోతుంది. వీళ్ళందరికీ కూడా మనకి పెనట్రేటింగ్ కెరటోప్లాస్టీ లేదా ఆప్టికల్ కెరటోప్లాస్టీ అంటాం. అంటే ఇక్కడ ఫుల్ థిక్నెస్ నల్లగుడ్డుని అంతా కూడా ఫుల్ మందం అంతా మార్చి పెడతాం అన్నమాట వీళ్ళకి. అలాగే కార్నియల్ డిస్ట్రోఫీస్ అంటాం. కార్నియల్ డిస్ట్రోఫీస్ అండ్ డీజనరేషన్స్ అంటాం. అంటే కొన్ని రకాల జబ్బుల్లో నల్లగుడ్డు లేయర్స్లో కొన్ని సబ్స్టెన్సెస్ లాగా డిపాజిట్ అయ్యి నల్లగుడ్డు అంతా కూడా తెల్లగా అయిపోతుంది అనమాట. వీళ్ళకి కూడా మనము కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం వల్ల చూపుని మనము ఇవ్వగలుగుతాం అన్నమాట. సో ఇంకా లేటెస్ట్ ప్రొసీజర్స్ ఏమున్నాయి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లో? ఇప్పుడు ఇదివరకటైతే థెరపెటిక్ కెరటోప్లాస్టీ, పెనట్రేటింగ్ కెరటోప్లాస్టీ అనేవాళ్ళము. సో ఇప్పుడు లెమెల్లార్ కెరటోప్లాస్టీ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో లెమెల్లార్ కెరటోప్లాస్టీ అంటే నల్లగుడ్డులోని లేయర్ వైజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. అంటే నల్లగుడ్డు పై భాగాన్ని ఒక పేషెంట్కి మార్చడం జరుగుతుంది, నల్లగుడ్డు లోపల భాగాన్ని ఇంకొక పేషెంట్కి ఉపయోగించవచ్చు. సో అలా ఒక వ్యక్తి మరణించడం వల్ల 2 కళ్ళను సేకరించడం వల్ల నలుగురికి చూపు ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకైతే నేత్రదానం చేస్తే ఇద్దరి జీవితాల్లో మనము
చూపు తేవడం కుదిరేది. కానీ ఇప్పుడు నలుగురి జీవితాల్లో వెలుగు నింపచ్చు అనమాట ఈ లెమల్లార్ కెరటోప్లాస్టీ టెక్నిక్ వల్ల. సో దీంట్లో 2 రకాలు ఉంటాయి, యాంటీరియర్ లెమల్లార్ కెరటోప్లాస్టీ అండ్ డీప్ స్ట్రోమల్ ఆర్ డీప్ డెస్మెట్స్ స్ట్రిప్పింగ్ ఎండోథీలియల్ కెరటోప్లాస్టీ అంటాం అనమాట. సో డెస్మెట్ స్ట్రిప్పింగ్ ఎండోథీలియల్ కెరటోప్లాస్టీ అంటే నల్లగుడ్డులోని లోపలి పొరని మాత్రమే మార్చడం జరుగుతుంది. ఒక నల్లగుడ్డు బ్లైండ్నెస్ ఉన్న వ్యక్తికి పైని పొరలు మటుకు పేషెంట్వే ఉంచడం జరుగుతుంది, ఓన్లీ లోపలి లేయర్ని మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. డీప్ యాంటీరియర్ లెమల్లార్ కెరటోప్లాస్టీ అంటే పేషెంట్ యొక్క లోపలి పొరని అలాగే ఉంచుదాం అనమాట, ఓన్లీ నల్లగుడ్డు పై భాగాన్ని మాత్రమే మార్చడం జరుగుతుంది. సో దీన్ని డీప్ యాంటీరియర్ లెమల్లార్ కెరటోప్లాస్టీ అని అంటాం. నేత్రదానం ఎవరు చేయవచ్చు, ఎవరు చేయకూడదు, నేత్రదాన పక్షోత్సవాల ద్వారా ప్రజల్లో ఉండే అపోహలు, వాస్తవాల గురించి వివరించండి మేడం గారు. సో నేత్రదానం చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల అనుమతి కావాలని మనం తెలుసుకున్నాం. సో చాలామందికి డౌట్ ఉంటుంది, నేత్రదానం చేయటం వల్ల చేసిన తర్వాత ఆ డోనర్ అంటే నేత్రదానం చేసిన వ్యక్తి యొక్క బాడీ షేప్లో కానీ ఐ షేప్లో కానీ చూడటానికి బాగోదేమో, అంటే ఐ డిస్ఫిగర్మెంట్ ఉంటుంది అనే చిన్న ఒక అనుమానం ఉంటుందన్నమాట. అలా ఏమి ఉండదు. ఇదివరకటి కాలంలో అయితే నేను చెప్పినట్టుగా ముందుగా మొత్తం ఐబాల్ తీసేవాళ్ళు, అప్పుడు మనకి కన్ను లొట్టలాగా అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఓన్లీ నల్లగుడ్డు అంటే పై పొర వరకు మాత్రమే తీస్తాం కాబట్టి తీసిన తర్వాత డోనర్ బాడీలో ఎటువంటి డిస్ఫిగర్మెంట్ కూడా ఉండదన్నమాట. అండ్ అక్కడ తీసిన చోట చిన్న ప్లాస్టిక్ షెల్ లాంటిది పెట్టి రెప్ప అనేది మూయడం జరుగుతుంది. సో ఇంకా కొంతమందికి చాలా డౌట్స్ ఏముంటుందంటే, సో నేత్రదానం చేయాలని ఫోన్ చేస్తాం, ఈ లోపల మేము ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే, చనిపోయిన వ్యక్తి ఉండే రూమ్లో మనం ఫ్యాన్, ఏసీ అలాంటివి ఏది కూడా వేయకూడదు. సో వీలైనంత వరకు కళ్ళ రెప్పలు మూసి ఉంచాలి. తర్వాత చల్లటి నీళ్ళలో పిండిన దూదిని మనము రెప్పల మీద పెట్టాలన్నమాట. అండ్ ఆ డొనేషన్ ఈ లోపల అంటే రక్త సంబంధికులు ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళ సమ్మతి అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ ఐ డొనేషన్కి వచ్చిన టీంకి వాళ్ళు కోఆపరేట్ చేయాల్సి వస్తుంది. సో వచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఫామ్స్ మీద సైన్ చేస్తే ఆ ప్రాసెస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. పేషెంట్కి కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ తర్వాత ఎప్పటి వరకు డాక్టర్ చెకప్కి అందుబాటులో ఉండాలి డాక్టర్ గారు? ఐ డొనేషన్ ద్వారా అంటే నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళని మనము కార్నియల్ బ్లైండ్నెస్ అంటే నల్లగుడ్డు జబ్బు వల్ల చూపు కోల్పోయిన వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసిన తర్వాత మనము పేషెంట్ని అబ్జర్వేషన్లో ఉంచుతాం అనమాట. ఆపరేషన్ చేసిన తర్వాత అంటే వేరే వ్యక్తిలోని బాడీలో పార్ట్ని మనము ఈ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ లాగా అన్నమాట. సో ఇలా చేసిన తర్వాత మనము ఫుల్ థిక్నెస్ లేదా పెనట్రేటింగ్ కెరటోప్లాస్టీలో అయితే మనం చాలా సూచర్స్ కూడా వేసి మనము చూడడం జరుగుతుందన్నమాట. సో ఈ సూచర్స్ అన్నీ వేస్తాం కాబట్టి పేషెంట్స్ని మనము రెగ్యులర్గా చెకప్కి రమ్మని పిలుస్తాం. తర్వాత సైన్స్ ఆఫ్ రిజెక్షన్ అంటాం, అంటే కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి రిజెక్షన్ రియాక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా రాకుండా మనము ముందే అన్ని మెడిసిన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టి పేషెంట్ని బాగా క్లోజ్ అబ్జర్వేషన్లో ఉంచుతాం ఫస్ట్ 1 month వరకు. తర్వాత మంత్లీ వన్స్ చెకప్లు కూడా చేయాల్సి వస్తుంది. అలాగే ప్రతిసారి పేషెంట్ వచ్చినప్పుడు మనం గ్రాఫ్ట్ క్లియర్గా ఉందా లేదా, కంట్లో ప్రెషర్ అన్నీ నార్మల్గా ఉందా లేదా, సో ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటాము. సూచర్స్ అన్నీ కూడా 4th month నుంచి 6th month లోపల కొన్నిగా తీస్తూ వచ్చి పేషెంట్స్కి గ్లాసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చేసినప్పుడు పేషెంట్ కండిషన్ బాగా ఉన్నప్పుడు విజన్ కూడా మనకి బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుందన్నమాట. సో నేత్రదానం చేయటం వల్ల, ఒక వ్యక్తి నేత్రదానం చేయటం వల్ల నలుగురి అందుల జీవితంలో మనము వెలుగు నింపడం జరుగుతుంది. సో నేత్రదానం మహాదానం. థ్యాంక్ యూ. నేత్రదానం చేయాలనుకునే వాళ్ళకి చాలా అపోహలు ఉంటాయన్నమాట. సో నేత్రదానం చేస్తే మళ్ళీ మనకి జన్మ అనేది ఉండదు అని చాలామంది భయపడుతుంటారు. అలాంటిది ఏమీ ఉండదండి. తర్వాత నేత్రదానం చేయటం వల్ల ఇంకా మనకి నలుగురి జీవితాల్లో వెలుగు నింపడం జరుగుతుంది. అంటే ఒక చూపు లేని వ్యక్తికి చూపు వస్తే
ఎలా ఉంటుందంటే మీరు సడన్గా కరెంటు పోయినప్పుడు ఒక్క నిమిషం కరెంట్ లేకపోతేనే ఎంత విలవల్లాడిపోతుంది. అలాంటిది ఒక వ్యక్తికి అసలు ఏమీ కనపడని వ్యక్తికి మీరు నేత్రదానం చేయడం వల్ల, ఆ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల చూపు వస్తుందంటే వాళ్ళ లైఫ్లో ఎంత హ్యాపీనెస్ తెస్తామో ఊహించుకోండి. సో ఇది చాలామంది నేత్రదానం చేయాలంటే డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా, మనం ఏమైనా డబ్బులు పే చేయాలా, ఐ హాస్పిటల్ వాళ్ళకి, ఐ బ్యాంక్ వాళ్ళకి అనే డౌట్ ఉంటుంది. అది ఖర్చుతో కూడిన పని కాదండి. కేవలం స్వచ్ఛందంగా మీరు మంచి మనసుతో మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యుల అనుమతితో మాత్రమే అది చేయడం జరుగుతుంది. సో దానికి ఎటువంటి ఖర్చు కూడా ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు నేత్రదానం చేయడానికి రెడీగా ఉంటే మీ కుటుంబ సభ్యులకి చెప్పి ఉండాలి. రెండోది, ఆ కుటుంబ సభ్యులు కూడా వ్యక్తి చనిపోయిన ఎంబటే ఎంత తొందరగా ఆ ఐస్ అనేది కలెక్ట్ చేస్తే ఆ కార్నియా క్వాలిటీ అనేది అంత బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ విదిన్ ఫస్ట్ 6 hours ఆఫ్ డెత్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే దాన్ని మనం గోల్డెన్ టైం అని కూడా అంటాం. చాలామంది ఇంకొకటి, చాలా కులాల్లో మతాల్లో కూడా నేత్రదానం అనేది చేయకూడదు, అది ఒక పాపం అని అలాంటి మిత్ ఉందన్నమాట. అది అంతా నిజం కాదండి, అదంతా అబద్ధము. నేను చెప్పాను కదా. సో ఇలా చేయటం వల్ల ఎంతమంది లైఫ్స్ యూస్ఫుల్ అవుతుంది, ఎంతమంది లైఫ్స్లో మనము విజన్ తీసుకురాగలుగుతాము. సో ఎటువంటి ఏ కులం వారైనా, ఏ మతం వారైనా కూడా నేత్రదానాన్ని చేయొచ్చు. ఎటువంటి అపోహలు లేకుండా కూడా నేత్రదానం చేయవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. సో ఈ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ప్రజలకి ఎటువంటి సందర్భాల్లో నేత్రదానం చేయొచ్చు, ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఇవన్నీ కూడా ప్రజల అవగాహన పెంచేదానికి, నాలెడ్జ్ పెంచేదానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి శివాభి ఛానల్ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో నేత్రదాన పక్షోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటాం, నేత్రదానం ద్వారా సేకరించిన కళ్ళను ఎలా భద్రపరుస్తారు, ఎన్ని రోజుల వరకు స్టోర్ చేయవచ్చు, సేకరించిన కళ్ళను ఎవరికి ఉపయోగిస్తారు, కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ లో లేటెస్ట్ ప్రొసీజర్స్, నేత్రదానం ద్వారా ప్రజల్లో ఉండే అపోహలు, వాస్తవాలు అనే దాని గురించి వివరంగా తెలుసుకున్నాం. రేపు మరొక వైద్య నిపుణులతో వారు ఇచ్చే సలహాలను, సూచనల గురించి వివరంగా తెలుసుకున్నాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాభి న్యూస్ ఛానల్ నందు ఛానల్ నెంబర్ 17లో ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. మరిన్ని హెల్త్ అప్డేట్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ శివాభి మీడియా సొల్యూషన్స్ మరియు ఇన్స్టాగ్రామ్ SM సొల్యూషన్స్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యువర్ సహస్ర.